పఠాన్ ఖాదర్ ఖాన్, గౌరవ సభ్యుల్లో జామియా మసీదుల్లో ఒకడిని. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమనంటే, మొదటి రోజా ఈరోజే ప్రారంభమైనది. నిన్న నెలవంక కనబడిన కారణంగా ఈరోజు నుంచి రంజాన్ నెల ఉపవాసాలు ప్రారంభమైనాయి. ఈరోజు సాయంకాలానికి ఇఫ్తియార్ దావత్ విందు ఏర్పాటు చేయబడింది జామియా మసీద్ నందు. ఒకరోజు పూర్తి అయినది. రంజాన్ మాసము 12 మాసాల్లో ఒక మాసము రంజాన్ నెల, మా ఉర్దూ క్యాలెండరు ముఖ్యం ప్రకారము. ఈ రంజాన్ నెల ప్రత్యేకత ఏమిటంటే, ఈ రంజాన్ నెల ప్రారంభమవుతూనే సైతానులందరినీ ఖైదు చేయబడతాయి. మరియు ఒక్క పుణ్యకార్యము చేసిన ఎడల 70 పుణ్యకార్యముల ఫలితము లభించును. ఈ నెల రోజులు పూర్తిగా తరావియా అని నమాజు ప్రత్యేకంగా చేయబడుతుంది. మసీదు నందు ఇషా నమాజు తర్వాత 20 రకాతులు తరావీ నమాజ్ జరుపబడుతుంది. ఒక్కొక్క సిజ్దా చేసిన ఎడల 1500 పుణ్యకార్యములు దొరుకుతాయి. కాబట్టి నేను ముస్లిం ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ నెల మాసాలు ఉపవాసాలు ఉంటూ తరావియా నమాజు నిరవధికంగా ఈ నెల రోజులు నిర్వర్తించవలసినగా కోరుచున్నాను. మరియు ఈ రంజాన్ నెలలో ముస్లింలు, హిందూ సోదరులు ఎంతో ఐక్యతతో ఉండి ఇఫ్తియార్ సమయంలో వాళ్ళకు తోచిన విధంగా పళ్ళు పలహారాలు మసీదులకు పంపబడతాయి. అవన్నీ ఇక్కడ మేము దగ్గరుండి అందరికీ పంచి ఘనంగా ఇఫ్తియార్ విందు జరుపుకుంటాము. अल्लाह वबरकातुहू। मेरा नाम ताजुद्दीन, पठान ताजुद्दीन खान। आज रमज़ान का शुरुआत हुआ है। इंशाअल्लाह पूरे मुसलमान भाइयों को और हिंदू मुस्लिम సోదరులకు అందరికీ सबको హిందూ ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు రంజాన్ ప్రారంభము. ఈ రోజు నుంచి 30 రోజులు ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని కఠిన ఉపవాసాలు ఉండి రంజాన్ మాసాన్ని జరుపుకుంటారు. 30 రోజులు కఠిన ఉపవాసాలు ఉండి 30 రోజుల తర్వాత రంజాన్ రోజుని పండుగ జరుపుకుంటారు. ఇన్షాఅల్లా మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఇన్ని రోజులు ఎలా గడిచామో తెలియదు. ఈరోజు ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నమాజు పఠించి రోజాలు ఉండి నమాజులను పఠించి పవిత్రంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా హిందూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.